వెల్కమ్ టు 1 టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. దొరికితే దొంగ లేదంటే దొర ఈ చందంగానే ఉంది ఇప్పుడు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో నిందితుల తీరు అనేది. సిట్ విచారణలో వారిస్తున్న సమాధానాలు కూడా అసలు తాము నిమిత్త మాత్రం, తమకేం సంబంధం లేదు, ఇదే విషయాన్ని ఆ నిందితులు చెప్తున్నారు. మరి కల్తీ ఎక్కడ జరిగింది? వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది కదా కల్తీ. మరి ఆ కల్తీ జరిగినటువంటి హయాంలో ఉన్నటువంటి అధికారులు కానీ, ఆ టీటీడీ చైర్మన్ కానీ ఇప్పుడు ఎలా జరిగిందంటే మాకేం తెలియదు అని చెప్పేస్తే కొనుగోలు చేసింది ఎవరు, సరఫరా చేసింది ఎవరు? వీళ్ళే కదా ఉన్నారు అధికారంలో, ఆ రోజు అధికారులుగా కూడా ఉన్నారు. మరి వీళ్ళు కొనుగోలు చేస్తేనే, వీళ్ళు ఆర్డర్లు పెడితేనే కదా వచ్చింది. మరి మాకేం తెలియదు అనేటువంటి సమాధానాలు ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో కూడా. మరి మీరు టీటీడీలో ఉన్నత పదవుల్లో ఉన్నారు, అప్పుడు మరి వెలగబెట్టింది ఏంది అంటూ ప్రజలు కూడా అవాక్ అవుతున్నారు. అసలు వీరికి సంబంధమే లేదంట, తమకేం సంబంధం లేదట, అంతా వారే చేశారు. ఇదే ఇప్పుడు మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నుంచి కూడా ఇటువంటి సమాధానాలే ఇప్పుడు సిట్ విచారణలో ఆయన్ని అడిగినటువంటి సందర్భంలో ఆ విచారణకు సంబంధించి ఆయన ఇస్తున్నటువంటి సమాధానాలు. మరి తిరుమల లడ్డు తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సిట్ ఇప్పటికే దూకుడు పెంచింది. ఎలాగైనా కానీ ఈ కేసును త్వరితగతిన పూర్తి చేయాలనేది సిట్ ఇంటెన్షన్. దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనేది కూడా రాబట్టి పనిలో పడింది. మరి ఇప్పుడు వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డిని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న ఆయన నివాసంలో ఒక ప్రత్యేక సిట్ బృందం 11 గంటల నుంచి రాత్రి 10:30 వరకు, అంటే దాదాపు 10 గంటల పాటు విచారించింది గురువారం. మరి సుబ్బారెడ్డి మాజీ పిఏ ఉన్నాడు చిన్నప్ప. ఆ చిన్నప్ప వాంగ్మూలం ఆధారంగా ఆయనపై ప్రశంసల వర్షం కురిపించింది. అంటే ఆయన పిఏ ఏం చెప్పాడనేది కూడా సుబ్బారెడ్డి అప్పటి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి మరి సుబ్బారెడ్డి సమాధానం అంతా అధికారులే చూసుకున్నారని, తన ప్రమేయం ఏం లేదని సుబ్బారెడ్డి సమాధానం. అంటే అప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో, అంటే ఈయనకేం తెలియదంట, వచ్చి ఆయన దగ్గరకు వచ్చేసి దానికి సంబంధించినటువంటి పత్రాలపై మాత్రమే ఆయన సంతకాలు చేశారట. అంటే ఆర్డర్ కాపీస్ ఉంటాయి కదా, ఆర్డర్ పెడతారు, వాటికి సంబంధించి సంతకాలు పెట్టాను తప్పితే దానికి సంబంధించి నాకేం తెలియదు. మరి ఏ సంబంధం లేకుండా ఏం తెలియని వ్యక్తిని తీసుకుని వెళ్ళి టీటీడీ చైర్మన్గా ఎలా కూర్చోబెట్టారో అది మరి అప్పటి గవర్నమెంట్ అనమాట, అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పెద్దలకే తెలియాలి, ఆ జగన్మోహన్ రెడ్డి గారికే తెలియాలి. మరి ల్యాబ్ కల్తీ అని నిర్ధారించిన ఎందుకు అనుమతించారు? దీనికి సంబంధించినటువంటి టెస్ట్ అనేది ఉంటుంది. ఆ టెస్ట్కి తీసుకొని వెళ్ళిన తర్వాత కూడా ఆ ల్యాబ్కి సంబంధించి ఇది కల్తీగా ఉంది, దీన్ని వాడకూడదని చెప్పి వాళ్ళు చెప్పినా కానీ మరి ఎందుకు అనుమతించారు ఆర్డర్లు? ఇదే సిట్ ప్రశ్నించింది. అసలు పరిణామాలు ఎలా జరిగాయి అనేది కూడా చూద్దాం. టీటీడీకి ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే వైష్ణవి డైరీ, అలాగే బోలేబాబా డైరీలు మామూలుగా సరఫరా చేస్తుంటాయి. ఆ నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసి ఉన్నాయని, అది కల్తీ నెయ్యని మైసూరులోని సిఎఫ్ఆర్డిఏ ల్యాబ్ నిర్ధారించింది. మరి ఆ తర్వాత కూడా ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, వైష్ణవి డైరీల నుంచి కానీ నెయ్యి సరఫరాకు అసలు మీరు ఎందుకు అనుమతి ఇచ్చారు? వాళ్ళు చెప్పారు కదా, చెప్పిన తర్వాత కూడా దాన్ని పక్కన పెట్టి ఇంక అసలు రాష్ట్రంలో డైరీలు అనేవి లేవా? అక్కడి నుంచి తీసుకోవాలి కదా, మరి ఎందుకని తీసుకున్నారు? వాటికి ఎందుకు అంత ప్రయారిటీ ఇచ్చారు? ఇది ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ కానీ, వైష్ణవి డైరీ కానీ 2024 వరకు, బోలేబాబా డైరీని 2022 అక్టోబర్ వరకు నెయ్యి సరఫరాదారులుగా కొనుగోలు కొనసాగించారు. దీన్ని వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. ఎందుకు ఇంతకాలం వాళ్ళకి ఆర్డర్లు ఎందుకు ఇచ్చారు? కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారని మీకు తెలిసినా ఆయా సంస్థల యాజమాన్యాలపై అసలు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని సుబ్బారెడ్డిని ప్రశ్నించడం జరిగింది. మీపై ఎవరైనా ఒత్తిడి ఉందా? లేదు, ఆ కంపెనీలకే ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి. ఎందుకంటే మీరు టీటీడీ చైర్మన్ కాబట్టి మీ అంగీకారంతోనే దానికి సంబంధించినటువంటి ఆర్డర్లు అనేవి ఓకే చేస్తారు. మరి మీరు ఎవరి మీదన్నా ఒత్తిడి వల్ల అది కల్తీ నెయ్యి అని చెప్పి తెలిసినా కానీ మీరు ఎందుకు దాని మీద సైన్ చేశారు? ఆ నెయ్యి వ్యవహారాన్ని టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యం మీకు తెలియజేశారు కదా, అది ఆయన కూడా చెప్పారట. అయినా కూడా ఆయన ఫిర్యాదుపై అసలు మీరు ఎందుకు స్పందించలేదు? వెన్న సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో నిబంధనలేమి లేని సంస్థలు వావేవి నిబంధనలు పాటించట్లేదు వాళ్ళ లాభాపేక్షతోనే. అంటే ఒకవేళ టీటీడీ ఏమైనా మాకు ఇలాగే కావాలి, ఈ ధరలో కావాలి, మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పా? అలా చెప్పే అవకాశం ఉండదు కదా, ఎందుకంటే అది భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి టీటీడీ భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలి కానీ సొంత లాభాలు అనేది ఎప్పుడూ చూడదు.
మరి మీరు అధికారంలో ఉన్నారు, మీరే విధంగా చేశారు అట్లా? మరి అట్లాంటప్పుడు ఆ విధంగా కల్తీ చేసేందుకు అసలు వెసులుబాటు కల్పించే నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు? మరి ఆయన పిఏ వైవి సుబ్బారెడ్డి పిఏ అటువంటి చిన్నప్పన్న వాంగ్మూలం కూడా తీసుకున్నారు. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డి దగ్గర వ్యక్తిగత సహాయుడిగా ఉన్న చిన్నప్పన్న గతంలో పనిచేశారు. ఆయన ఇచ్చిన వాంగ్మూలాలు, విచారణలో వెల్లడించినటువంటి అంశాల ఆధారంగా సుబ్బారెడ్డిని ప్రశ్నించారు. ఆ తర్వాత ఆ సమాధానాలు ఏంటి అని చెప్పి రాబట్టే ప్రయత్నం చేశారు. అత్యధిక ప్రశ్నలకు ఆయన తనకు సంబంధం లేదు, టెండర్లను ఆహ్వానించడం, ఖరారు చేయడం వంటివన్నీ అప్పటి అధికారులే చూసుకున్నారు అంటూ బదులిచ్చారు. అసలు ఇది ఏ విధంగా ఆయన చెప్తున్నారో ఈ సమాధానం అనేది అర్థం కాని ప్రశ్న అనమాట. ఏమైనా కానీ టీటీడీ చైర్మన్ కాబట్టి, ఫైనల్ డెసిషన్ కాబట్టి, ఆయనదే కాబట్టి ఆయన చూసుకోకుండా ఈ విధంగా ఇవ్వడం ఏంటి? ఏమైనా ఉంటే వారిని అడగండి అంటూ సమాధానం దాటవేస్తున్నారట. టెండర్ల ఖరారులో కొన్ని నిబంధనలు ఉంటాయి. మరి ఆ నిబంధనల సవరణ ఎందుకు చేశారు? కొన్ని నిబంధనల మేరకే ఆ నిబంధనలు పాటించే కంపెనీలకే మనం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ నిబంధనలు పాటించకుండా దాన్ని సవరించే వెసులుబాటు మీరు ఎందుకు ఇచ్చారు? టీటీడీ నెయ్యి సరఫరా టెండర్లో పాల్గొనే సంస్థలకు 3 ఏళ్లుగా డైరీ నిర్వహిస్తున్న అనుభవం ఉండాలనే నిబంధన ఉంది. మరి దాన్ని మార్చేసి కేవలం ఏడాది డైరీ నిర్వహిస్తుంటే చాలు, గతంలో ఉన్నటువంటి ఆ నిబంధనని సవరించి, అంతగా సవరించాల్సిన అవసరం ఏంది? 3 ఏళ్లుగా డైరీ నిర్వహించేటటువంటి కంపెనీలు రాష్ట్రంలో, దేశంలో కోకొల్లలు ఉన్నాయి. వాటన్నింటినీ కాదని కేవలం సంవత్సరానికే తగ్గించాల్సినటువంటి అవసరం ఏముంది అనేటటువంటి కూడా సిట్ నుంచి వచ్చినటువంటి ప్రశ్న. అలాగే దానికి సంబంధించి డైరీ గత ఏడాదిలో రోజు కనీసం 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించాలి. అందుకు ఆధారంగా ప్రొక్యూర్మెంట్ రికార్డులు FSSAIకి సమర్పించిన రిటర్న్స్లో జత చేయాలనే నిబంధన ఎందుకు గల్లంతు చేశారు? అది కూడా అడిగింది. ఆయా సంస్థల అవసరాల కంటే అదనంగా రోజుకు 8 టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండాలనే నిబంధన ఎందుకు ఎత్తేసారు? ఇవన్నీ నిబంధనలు ఉన్నాయి, వీటన్నింటినీ కూడా ఎత్తేసారు. అసలు పాలు సేకరించకుండా, వెన్న తయారు చేయకుండా నెయ్యి ఉత్పత్తి సాధ్యం కాదనే సంగతి మీకు తెలీదా? పాలనించే కదా వెన్న కానీ నెయ్యి కానీ తయారయ్యేది. దీన్ని కూడా ప్రశ్నిస్తే దానికి ఆయన సమాధానం, అవన్నీ సంబంధిత అధికారులు, నిపుణుల కమిటీ తీసుకున్న నిర్ణయాలు, వాటిలో తాను జోక్యం చేసుకోలేదని ఆయన సమాధానం ఇచ్చారట. మరి కిలోకి 25 రూపాయల లంచం తీసుకున్నారు అనేటటువంటిది ప్రధాన ఆరోపణలు కూడా ఉన్నాయి. అప్పుడున్నటువంటి ఈ టీటీడీ అధికారుల పైన కానీ, గత ప్రభుత్వం పైన కూడా. 2022 మే నెలలో జాతీయ డైరీల నుంచి 24.50 లక్షల కిలోల నెయ్యి టీటీడీ సరఫరాల కోసం టీటీడీ టెండర్లు ఆహ్వానించింది. అప్పట్లో వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న బోలేబాబా డైరీ ప్రతినిధుల్ని కిలోకి 25 రూపాయల చొప్పున లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారట. అంటే టీటీడీకి చెల్లించాల్సిన డబ్బు కంటే కూడా 25 రూపాయలు అదనంగా జోడించి, ఆ అదనంగా జోడించినటువంటి 25 రూపాయలని వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి లంచంగా డిమాండ్ చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందంటూ సిట్ తెలిపింది. ఇది మీ ప్రమేయంతోనే జరిగిందా అని సిట్ ప్రశ్నించింది సుబ్బారెడ్డి. అందుకు సుబ్బారెడ్డి తాను కానే కాదు, నాకు అసలు సంబంధం లేదు, ఆ 25 రూపాయలు ఎవరు తిన్నారో, ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలియదు, కాబట్టి ఎటువంటిది ఏమీ జరగలేదు, ఆ అధికారులనే అడగండి అన్నారు. మరి బోలేబాబా ప్రతినిధులు లంచం ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి సాంకేతిక కారణాలతో ఆ సంస్థను పోటీ నుంచి తప్పించి మరి ప్రీమియర్ అగ్రిఫుడ్ సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెట్టినట్లు కూడా ఆ దర్యాప్తులో వచ్చింది. ఈ వ్యవహారం మొత్తంలో చిన్నప్పన్నకు 50 లక్షల లంచం సొమ్ము కూడా చేరినట్టుగా దర్యాప్తులో తెలియదట. అయితే అవేవి తనకు గుర్తులేవు, తెలియదు అని చెప్పారట. మరి చిన్నప్పన్నపై చర్యలు ఎందుకు లేవు? అక్కడ ఒకవైపు ఆరోపణలు నిజమని తేలుతున్నాయి, మరి అతని మీద చర్యలు తీసుకోవాలి కదా. మీకు దానికి ఏమైనా సంబంధం ఉంటేనే కదా అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు. కిలోకి 25 రూపాయలు చొప్పున లంచం అడుగుతున్నాడని బోలేబాబా కంపెనీ ప్రతినిధులు మీకు ఫిర్యాదు చేశారు కదా. అయినా కూడా చిన్నప్పనపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? సిట్ అధికారులు అడిగారు. ఇదే అవేవి తనకు గుర్తులేవు అని చెప్పారట. అప్పట్లో మీ పిఏగా పనిచేశారు కదా చిన్నప్పన్న, ఆయన బ్యాంక్ ఖాతాలో 2019 నుంచి 24 అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో 4.69 కోట్లు జమ అయ్యాయి. ఒక పిఏకి ఒక 5 ఏళ్ల కాలంలో దాదాపు 4.69 కోట్లు జమ అవడం అనేది చాలా ఎక్కువ మొత్తం. అందులో 4.64 కోట్లు వివిధ బ్యాంకు ఖాతాలకు వెళ్ళాయి. ఇదంతా కల్తీనే సరఫరాదారుల నుంచి లంచాల రూపంలో అమ్మిన సొమ్మే అంటూ మా దర్యాప్తులో తేలిందంటూ అధికారులు చెప్పారు. ఆర్థిక లావాదేవీలతో అయితే తనకేమీ సంబంధం లేదని అధికారులు ప్రశ్నిస్తే తనకు సంబంధం లేదని సుబ్బారెడ్డి సమాధానం చెప్పారట. గత 4 రోజులుగా వీటికి సంబంధించి ఇదే కేసులో నవంబర్ 11, 12 తేదీల్లో టీటీడీ మాజీ ఈవో ఏవి ధర్మారెడ్డి,
ఆయన్ని కూడా సిట్ విచారించింది. 4 రోజులుగా ధర్మారెడ్డి మాజీ పిఏ చిన్నప్పను ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే ఈ విచారణ సందర్భంగా మొత్తం వీరిద్దరితో పాటు ప్రొక్యూర్మెంట్ అధికారులు కానీ, బోలేబాబా డైరీ డైరెక్టర్లు, పోమిల్ జైన్ కానీ, విపిన్ జైన్ కానీ, ఏఆర్ డైరీ ప్రతినిధులు చెప్పిన సమాధానాలు వీటిని బేస్ చేసుకునే ప్రశ్నావళి మొత్తం ఏమేమి ప్రశ్నలు అడగాలి ఇవన్నీ కూడా సుబ్బారెడ్డికి ఏ క్వశ్చన్లు వేయాలంటూ వాళ్ళు రూపొందించుకొని మరీ అడిగారు. అయితే ఈ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న సిట్ అయితే మరోసారి విచారిస్తాము అంటూ తేల్చి చెప్పింది. మొత్తానికైతే ఇది జరిగింది. మొత్తానికి సిట్ విచారణలో వైవి సుబ్బారెడ్డి వ్యవహార శైలి అయితే ఏదో సినిమాలు చెప్పినట్టు అంతా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇలాగే జరిగింది తప్పితే ఏం అక్కడి నుంచి రాబట్టుకున్నది ఏం లేదు. మరి చూడాలి రానున్న రోజుల్లో కల్తీ వ్యవహారం నిగ్గు సిట్ ఎలా తేలుస్తుంది అనేది. వైవి సుబ్బారెడ్డి నుంచి ఇంకెన్ని సమాధానాలు బయటకు వస్తాయో, లేదా ఆయన ఏదైనా ఇంకెన్ని బాంబు పేలుస్తాడో, మరి దాని ద్వారా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో. ఇప్పటికే అప్పటి హయాంలో అంటే 2019 నుంచి 24 మధ్యకాలంలో ఉన్నటువంటి అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ గుండెల్లో ఇప్పుడే రైళ్లు పరిగెస్తూ ఉంటుంది అంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నారు. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV న్యూస్ స్పెషల్ అనాలిసిస్.